ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ప్రతి పరీక్షకి ఇన్హీలర్ గాని జండు బామ్ గాని తీసుకువెళ్లేదాన్ని. ఇన్హీలర్ అయితే మనకి మాత్రమే నిద్రపోతుంది. జండు బామ్ రాస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నిద్ర రాదు. గొప్పగా కనిపెట్టావులే, నేనెక్కడా వినలేదు. వినరు కూడా. ఇవన్నీ ఈ వసుంధర ఊరి తెలివితేటలు. రే ధ్రువ, ఏంట్రా రాత్రి బాగా నిద్రపట్టిందా? నా సంగతి ఎలా ఉన్నా మీ అందరికీ బాగానే పట్టుంటుంది. వీణ్ణి నేల మీద పడుకోబెట్టామని. పర్లేదులే, నేల మీద పడుకోవడం వలన ఉపయోగాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. తమరికిప్పుడది అవసరం కదా. జ్ఞానం ఇచ్చినందుకు థ్యాంక్స్. ధ్రువ, ఈ రోజు నుంచి వసుంధరకి పరీక్షలు. తనిప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తోంది. అయితే ఇప్పుడేంటి చెప్పు. బయట ఫ్లెక్సీలు కట్టించి, ఊరంతా దండోర వేయించి, ఇంటి ముందు తీన్మార్ ఆడించి, మా ఆవిడ ఎగ్జామ్ రాస్తుందోచ్ అని చెప్పాలా? తను రాస్తుంది బోర్డి డిగ్రీ ఎగ్జామ్స్ అంతే. ఏదో యూపీఎస్సీ రాసినట్టు, టాప్ ర్యాంక్ వస్తున్నట్టు అంత బిల్డప్ ఇవ్వవసరం లేదు. తనని ఎగ్జామ్ హాల్ దగ్గర డ్రాప్ చేసిరా. ఏంటి? నేనా? దీన్ని? అదే తనని నేను డ్రాప్ చేసి రావాలా? నో వే. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నువ్వే డ్రాప్ చేస్తావులే. నేనంత ఖాళీగా లేను. ఇక్కడ నీ ఎంత ఖాళీగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వే వెళ్ళు. వసుంధరని ఎలాంటి టెన్షన్ పెట్టకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఏదైనా తేడా చేసావని తెలిసిందో ఏం చేస్తారు? మేనేజర్ పోస్ట్ నుంచి పీకి ప్రమోట్ చేస్తాను. వసుంధరా, ఆఫీస్ బాయ్గా. అప్పుడు దాన్ని ప్రమోషన్ అనకూడదు, డిమోషన్ అనాలి. నీకు అలా చెప్తేనే అర్థం అవుతుంది కదా. ఉన్న పోస్ట్కే సరైన దిక్కు లేదు, మళ్ళీ ఇంకో పోస్ట్. మీ పోస్ట్ మీ దగ్గరే ఉంచుకోండి. అత్తమ్మా, ఆయన వెళ్ళిపోతున్నారు. వాడి మొహం, వాడెక్కడికి వెళ్తాడు? బయట కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళి వసుంధరా, ఆల్ ది బెస్ట్. సార్, కార్ తీయండి, వెళ్దాం. సార్, మిమ్మల్ని కార్ తీయండి సార్, ఎగ్జామ్కి వెళ్ళాలి కదా. సార్, మీకే సార్. కార్ తీయండి సార్. వాయిస్ టోన్ ఏదో మారిందేంటి? కొంచెం రిక్వెస్ట్గా అడుగు. సార్, అదేనమ్మా, ఇది ఆఫీసు కాదు, నువ్వు నా బాస్వి కాదు. మరి నీకు ఎగ్జామ్కి టైం అవుతుంది. నేను కార్ తీసి నిన్ను దింపాలి. ఏమంటావు? కొంచెం రిక్వెస్ట్ మోడ్లో అడుగు. సార్, కొంచెం కార్ తీయండి సార్. ఎగ్జామ్ రాయాలి, టైం అవుతుంది. ఏది? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఇదే టోన్లో అడుగు. చేసుకో. సార్, నాకు ఎగ్జామ్కి టైం అవుతుంది. మీ వాహనంలో నన్ను దింపగలరా? అరెరే, మచ్ బెటర్. ఫాలో అయిపో. ఎక్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎక్క.
చూపే ఓ నిప్పే దూకేసా అందుట్లో ఏముంది నా తప్పే సార్ ఆపండి, నేను చదువుకోవాలి. లోకంకే చాటేనా సార్ ప్లీజ్ ఆపండి. మీకు గౌరవం ఇస్తే తీసుకోవడం తెలీదు. ఇలా రెచ్చగొట్టాలనే ఇప్పుడు నా కింద మేనేజర్గా చేస్తున్నారు. రేడియో ఆన్ చేయడం, సౌండ్ పెంచడం ఇలాంటివన్నీ చేస్తే నిజంగానే ఆఫీస్కి వెళ్ళాక అత్తమ్మకి చెప్పేస్తాను. ఏంటే అత్త కోడళ్ళిద్దరూ కలిసి నాతో ఆడుకుంటున్నారా? ఇది మీరు నా భర్తగా అడుగుతున్నారా, నా కింద పనిచేసే మేనేజర్గా అడుగుతున్నారా? జాగ్రత్తగా ఆలోచించుకుని చెప్పండి. మేనేజర్గా అడుగుతున్నా అంటే తన కింద పని చేస్తున్నా అని నేనే ఒప్పుకున్నట్టు. భర్తగా అడుగుతున్నాను అంటే తన భర్తని అని కూడా నేనే ఒప్పుకున్నట్టు. ఇప్పుడేం చెప్పాలి? దానికి మీరు సమాధానం చెప్పలేరు కానీ రోడ్డు చూసి నడపండి. నీకు కొంచెం బిల్డప్ ఎక్కువైందే. థ్యాంక్స్. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? ఏం చెప్పమంటారో చెప్పండి, అదే చెప్పిస్తాను. నీకు బిల్డప్ ఎక్కువైందని. బిల్డప్ అంటే ఏంటి సార్? ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడ్డం, ప్రతిదానికి అరవటం, పెత్తనం చేయాలని చూడటం, పక్క వాళ్ళని విసిగించడం. ఇవన్నీ చేస్తోందెవరు? అంటే నాకు బిల్డప్ ఎక్కువ అంటున్నావా? బిల్డప్కే బాస్ మీరు. ముందు రోడ్డు చూసి నడపండి సార్. ముందు చూసి కాకపోతే వెనక చూసి డ్రైవ్ చేస్తారా? లేదంటే నిన్ను చూసి డ్రైవ్ చేయాలా? ధ్రువా, పేరు పెట్టి పిలిచావంటే పళ్ళు రాలిపోతాయి పొట్టిదానా. పళ్ళు మీకు కూడా ఉన్నాయి. పొట్టిదనం అంటే నేను కూడా రాలగొడతాను. ఛీ! నన్ను రచ్చగొట్టకు. నాతో నువ్వు గెలవలేవు. నేను చదివాను, మూర్ఖులతో గెలవడం కష్టమని. ఛీ!